మనం కూర్చున్న దానికన్నా దగ్గర నుంచి అంటే ఇంచుమించుగా పక్కన కూర్చుని మాట్లాడాను సార్‌తోని. క్లియర్‌గా అంటే ఎవరో మన కార్తికేయ ఒక దగ్గర స్టేజ్ మీద చెప్పాడు. చిరంజీవి గారిని ముట్టుకుంటే నిజంగా చిరంజీవి గారు ఇలాగే ఉంటారా? మనిషి అంటే మనిషి శరీరం లాగే ఉంటుందా? అని అన్నారు గదా! ఎందుకంత ఎక్సైట్ అవుతారంటే అండి, ఆయన అంత స్టేచర్ ఉండి గూడా హి బిహేవ్స్ వెరీ నార్మల్. వెరీ నార్మల్. అది చాలా మంది అనుకోవచ్చు. ఇప్పుడు ఈ మాట చెప్తుంటే గూడా చాలా మంది అలా అలా కావాలనో లేకపోతే అలా అనుకోవచ్చు. నేను పర్సనల్‌గా హావ్ సీన్ హిమ్ లెక్క పెట్టుకున్నా. కౌంట్ చేసుకున్నాను. ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు ఐ హావ్ స్పెంట్ అంటే షూటింగ్ టైమ్ గావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. ఐ హావ్ స్పెంట్ 49 హవర్స్. లెక్క పెట్టారా? లెక్క పెట్టాను. ఎన్ని గంటలు స్పెండ్ ఎన్ని చేశారు? గంటలు నేను ఆయన్ని కలిసాను, ఆయనతో ఉన్నాను. ఆయన ప్రెజెన్స్ ముందు నేను ఉన్నాను అనేది నేను లెక్క పెట్టుకున్నా. 49 గంటలా? 49 గంటలు. అది అంటే ఎట్లా లెక్క 10 గంటలు, పెట్టారు? 10 గంటలు, 10 గంటలు ఎలా లెక్క పెట్టుకున్నాను. ఆహా! ఓకే. సో ఐ హావ్ సీన్ హిమ్ ఆ! అంత దగ్గర నుంచి. అండ్ ఆ! ముందు కలిసిన 4 గంటలు, ఆ ముందు కలిసిన 3 గంటలు ఇట్లా అన్ని గంటలు కలుపుకొని ఆ! ఐ హావ్ సీన్ హిమ్ చాలా క్లోజ్‌గా. నిజంగా చెప్తున్నానండి, ఇక్కడ లేరు కానీ నించుని ఆయన కాళ్ళకి దండం పెడుతున్నా అన్నట్టు ఐ విల్ ఫీల్. అంటే దిస్ ఇస్ వాట్ ఐ హావ్ మై గ్రాటిట్యూడ్ ఇస్. చిరంజీవి గారు ఇక్కడ ఎక్కడ లేకపోయినా కూడా చిరంజీవి గారు అన్న పదం మనం మాట్లాడితే ఐ థింక్ ఇప్పుడు కూడా నా కాళ్ళు ఆయన కాళ్ళు ఇలా ముట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. సో దట్ ఈస్ వాట్ చిరంజీవి గారు.